హాయ్ హలో నమస్తే నేను మీ క్రేజీ యోగి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఫుల్ ఏక్దమ్ ఖుషీగా ఉన్నా. మీరు కూడా బాగుంటారని ఆశిస్తున్నాను. చాలా రోజుల నుంచి వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు. అంటే చాలా రోజులు అంటే చాలా రోజులు కూడా కాదు, ఒక 2-3 డేస్ అవుతుంది. ఎందుకంటే నేను వర్క్ అంటూ ఉంటాను. నా ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది వర్కే ఇవ్వడం వల్ల చూసారా, హెల్త్ కూడా బాగాలేదు. అయినా సరే వర్క్ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ మనకి. సో మనం డేలో ఆల్మోస్ట్ 14 to 15 అవర్స్ వర్క్ చేస్తాం 24 అవర్స్లో. నా టైమింగ్స్ అనేది చెప్తాను, ఒకసారి చూడండి. మనకి డే స్టార్ట్ అయ్యేది, నేను మార్నింగ్ 7:30 or 8కి నిద్ర లేచి ఒక హాఫ్ అన్ అవర్లో ఫ్రెష్ అయ్యి మ్యాక్సిమం 8 or 8:30 కల్లా డ్యూటీ అనేది స్టార్ట్ చేస్తాను. ఆ 8:30 to మధ్యాహ్నం 1:30 అయిపోద్ది. మళ్ళీ నేను ఫ్రెష్ అయ్యి లంచ్ చేసేసరికి 12:30 అయిపోద్ది. మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ అనేది రెస్ట్ అయితే తీసుకుంటాను. కర్రీస్ ప్రిపరేషన్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ 3కి మళ్ళీ డ్యూటీ అనేది స్టార్ట్ చేస్తాను. ఆ డ్యూటీ స్టార్ట్ చేసిన డ్యూటీ మళ్ళీ నాకు షాప్ అక్కడ క్లోజ్ అయ్యేసరికి 11:50 to 11:30 అయిపోద్ది షాప్ దగ్గర. మళ్ళీ అక్కడి నుంచి సామాను అన్నీ తీసుకొని రూమ్ దగ్గరికి వచ్చేసరికి 12 అయిపోద్ది ఆల్మోస్ట్. మళ్ళీ ఫ్రెష్ అయ్యేసరికి 12:30, ఒక్కోసారి అయితే 1 కూడా అయిపోద్ది నాకు ఫ్రెష్ అయ్యేసరికి. అందుకని కొంచెం వీడియోస్ అనేది లేట్ అయితే అవుతున్నాయి. మ్యాక్సిమం ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. మీకు ఒకవేళ వీడియోస్ అనేది లేట్ అయినా సరే మీకు ఒక మంచి కంటెంట్ ఇద్దామని మాత్రమే చూస్తాను. ఆ కంటెంట్ మిమ్మల్ని చేరుకోవాలని చూస్తున్నాను, మీకు నచ్చాలని. ఐ విల్ వర్క్ ఫర్ హార్డ్. ఓకే, చలో టు వీడియో. ఇవాళ 4 కర్రీలు అయితే వండుకుంటున్నాం. 4 కర్రీలో మొదటి కర్రీ మీల్ మేకర్, రెండవ కర్రీ అయితే పూల్ మకానా, అలాగే మూడో కర్రీ మేతి చామన్, 4వ కర్రీ టమాటో. ఈ 4 కర్రీల ప్రిపరేషన్లో జాయిగా వెళ్దాం. ఇది ఫుల్గా ఉండదు, కాకపోతే కొంచెం పెద్ద లాంగ్ లెంత్ వీడియోనే. మళ్ళీ ఫుల్గా తీస్తే మీకు ఇబ్బంది అని చెప్పి నేను చాలా పూర్తిగా అయితే వీడియో అయితే తీయలేదు. ఇంకా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేద్దాం పదండి. మనం వండే ఈ వంటలు ఎంత వేడిలో అయితే వండుతామో అంత వేడి మనం కస్టమర్కి ఆ ఫుడ్ పెట్టిన తర్వాత వాళ్ళు అన్నా ఈ కర్రీ చాలా బాగుంది అన్నప్పుడు మనం పడ్డ కష్టం అంతా వృధా కాలేదు అని అనిపించే హాయి అది వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ అలానే మనం పడే కష్టం ఉన్నప్పుడు కష్టం కూడా మనకి ఇష్టంగా మారుద్ది. ఎందుకంటే వస్తుందో చూసారా సౌండ్, ఆ స్మెల్ అనేది కర్రీస్ వండేటప్పుడు అది వచ్చే గ్యాస్ సౌండ్ కానీ గ్యాస్ దగ్గర ఉండే కర్రీ స్మెల్స్ కానీ మనకి చాలా అంటే చాలా ఊరటనిస్తాయి. సో మీరు ఎప్పుడు కూడా మీరు చేసే పని ఎంతో ఇష్టంగా చేయండి, కష్టంగా చేయొద్దు. కష్టంగా చేస్తే మీకు ఏదైనా సరే చాలా పెయిన్ అనేది ఇస్తుంది. అదే ఇష్టంగా చేస్తే ఏ పని కూడా మీకు బాధ అనేది అవ్వదు. చూస్తున్నారు కదా, అంత వేడిలో కూడా మనం 2 hours ఒక్కడనే కర్రీ చేయగలను అంటే అది ఇష్టంతో తప్ప ఇంకోటి ఏమీ కాదు. సో వన్ మ్యాన్ షో అయినా ఒకవేళ ఇంకొకరి సాయం ఉన్నా ఏదన్నా అది మనం ఇష్టపడకుండా మాత్రమే చేయాలి అని చెప్తున్నా. అంటే ఇంకా ఇప్పుడు బటర్ అనేది ఎందుకు వేసానంటే మీకు మకానాలో బటర్ వేసుకొని బాయిల్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఆల్మోస్ట్ ఇంట్లో మ్యాక్సిమం ఎవరైనా వండుకోవాలనుకునే వాళ్ళు ఒకసారి ఆ మకానాన్ని అలా బటర్లో ఫ్రై చేసి ఫస్ట్ రోస్ట్ కింద కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు యాజ్ ఇట్ ఈజ్ ఒక రెస్టారెంట్ స్టైల్లోనే వస్తుంది. ఇంట్లో కూడా బటర్లో వండుకుంటే ఇది చాలా అంటే చాలా బాగా నచ్చిందని కూడా చెప్తున్నాను. ఓకే, ఇంకా స్టార్ట్ ద మెయిన్ కోర్స్. ఇవాళ మూమెంట్ అంతా కూడా చాలా అంటే చాలా హాట్గానే ఉంది. ఆ హాట్లో మనం కూడా ఉడికిపోయేలా ఉన్నాం. అంత మూమెంట్ ఉంది.
ఉంది వాళ్ళ. చలో ఆ మూమెంట్ ఏంటో చూపిస్తా. వీడేంటి మ్యూజిక్తో మొత్తం వీడియో లాగిచ్చేసినా ఉన్నది మాత్రం అనుకోద్దు. నేను మొట్టమొదటి వాయిస్ ఉంటే బోర్ కొట్టది ఒకటప్పుడు ఒక్కో సినిమాలోంచి ఒక్కొక్క వీడియో క్లిప్ పెడదామని ఆడియో అనుకొని నేను ఇలా మ్యూజిక్ అనేది యాడ్ చేశాను. ఇప్పుడు మనం ఈ ఎండల నుంచి కొద్దిగా డిహైడ్రేషన్ తగ్గించుకొని కొద్దిగా వాటర్ తీసుకొని దాంట్లో ఎలక్ట్రో పౌడర్ని అయితే మిక్స్ చేసుకున్నాం. ఎందుకంటే కొంచెం ఎనర్జీ అండ్ అనేది బాడీ అనేది డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది. చూసారా మొత్తం 1 లీటర్ ప్యాకెట్లోకి అంత పౌడర్ అనేది వేసుకున్నాము. చూసారా ఇలా మరుగుతూ ఉండేది. ఎలాగంటే మనం ఇంచుమించు సేమ్ మన హలీం ఎప్పుడైనా మీరు మేకింగ్ చూసారా, యాజ్ డేస్ అది కట్టెల పొయ్యి మీద చేస్తారు. మనమైతే ఇలా గ్రేవీ అనేది చేసుకుంటాం. చూడండి నా ఫేస్ మొత్తం చెమటలతో నిండిపోయింది. అసలు డైలీ ఇంత కష్టపడతామా అంటే పడాలి, తప్పదు. మనకి ఇష్టమైన పని ఎప్పుడు కూడా కష్టంగా అనుకోము. అది ఎలాంటి పని అయినా సరే. చూసేవారుగా వాటర్ అనేది కలుపుకున్నది తాగడానికి కష్టం కాబట్టి తాగేద్దాం. ఇంకా అలా మకానీ కర్రీతో స్టార్ట్ చేద్దాను. కర్రీస్ ప్రిపరేషన్ అయితే మిల్ మేకర్తో చేసాం, కాకపోతే మకానీతో అయితే స్టార్ట్ చేద్దాం. చూసారా కర్రీ అనేది ఎప్పుడు కూడా మనం అలా మిక్స్ చేసుకుంటేనే చివరి దాకా బాగా ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇంకా వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోవాలంటే మకానీ వాటర్ అనేది ఎక్కువ పీల్చుకుంటాయి. మకానీ కర్రీ అయినా మిల్ మేకర్ కర్రీ అయినా మీకు ఇంకొంచెం చూడడానికి ఒకలాగానే వస్తుంది. కాకపోతే మకానీ మిల్ మేకర్ రెండు కూడా వాటర్ కూడా సేమ్ కొద్దిగా ఎక్కువగానే తీసుకుంటే, కాకపోతే మీల్ మేకర్ కన్నా మకానీ అనేది కొంచెం ఇంకా అడిషనల్గా వాటర్ తీసుకుంటుంది. లాస్ట్లో మనం ఫినిషింగ్ టచ్ చేసుకున్న కర్రీకి కొత్తిమీర కరివేపాకుతో పాటు మన హోమ్ మేడ్ గరం మసాలా ఉంటుంది, అది కూడా యాడ్ చేసేసుకున్నాం. యాడ్ చేసి బాగా మరగనిచ్చాం. ఇంకా చలో ఇంక నుంచి మాటలు లేవు, ఓన్లీ యాక్షనే. ఉమ్మేద్దాం పదండి. ప్రళయం దుష్కృత వలయం ప్రబలం ప్రచలం దుర్దమ నిలయం అసనిపాత అజస్ర ప్రకరం తిమిరలోక సమవాకారం గర్జించే పర్జన్యం ఘోరాతి ఘోర దౌర్జన్యం అనవతరం ఆతని వేట ప్రమాదాలతో సయ్యాట బీభత్సం అతని ప్రతాపం గీతావహ సమర పతాకం ఆగ్నేయం ఆగ్రహనేత్రం అంగాంగం సంగరక్షేత్రం అసురం చలకీకరం సకల జగన్నాశకం సంక్షోభం. ఇలా మనం కర్రీస్ ప్రిపరేషన్ చేయడానికి ఒక్కొక్క కర్రీకి 30 minutes అయితే టైం పట్టింది. సో టోటల్గా 4 కర్రీస్ ప్రిపేర్ చేసాం. 4 కర్రీస్ కూడా ఇంచుమించు 2 hours అయితే టైం పట్టింది. సో ఒక్కడనే వండడం వల్ల ఇంకో హెల్పర్ అనేది ఉంటే ఒక 1.5 hourలో అయితే కర్రీస్ అయితే అయిపోతాయి. కర్రీస్ వండిన తర్వాత మన లుక్ అయితే అది మావా. అన్నీ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అని మాత్రం అడగను. కంటెంట్ మీకు నచ్చే వరకు మీకు నచ్చే కంటెంట్ మాత్రమే చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే మీకు కంటెంట్ నచ్చితే మీరు పక్కా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తారు. సో ఇక్కడ నుంచి మీ ఎవరిని డిసప్పాయింట్ చేయకూడదంటూ ఫిక్స్ అయ్యి ఇక్కడ నుంచి మన ఛానల్ని కానీ సపోర్ట్ అనేది మీరు చేయాలంటే మీరు కన్ఫామ్గా మీకు మంచి కంటెంట్ ఇద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను. మీకు కంటెంట్ నచ్చితే నన్ను అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేకుండానే నన్ను ఫాలో అవుతారు, నన్ను సబ్స్క్రైబ్ చేస్తారు, నన్ను సపోర్ట్ చేస్తారు. సో మీ సపోర్ట్ నాకు కావాలి. సో ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఇదే లాస్ట్ టైం అడుగుతున్నాను అని మాత్రం మీరు అనుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ నుంచి నేను అడగను అని మీకైతే చెప్పేశాను. సో ఇక్కడ నుంచి మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి అని మాత్రం అడిగే ప్రసక్తే లేదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ
ఫర్దర్గా నేను చేసే వీడియోలో మాత్రం ఒకవేళ అడిగితే నాకు కామెంట్లో గుర్తు చేయండి. ఆ తర్వాత వీడియో నుంచి నేను అడగను. సో ఒకవేళ అంటే మనం వీడియో చేసే మూమెంట్లో గమ్ముని ఒకరోజు చెప్పింది ఇంకో రోజు మర్చిపోవచ్చు, కానీ అలా మర్చిపోకుండా నేను గుర్తుంచుకుంటాను. కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో నేను మర్చిపోయినా మీరైతే నాకు గుర్తు చేయమని చెప్తున్నా. ఓకే, సైనింగ్ ఆఫ్ మీ క్రేజీ.